నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని 1,50,000 వరకు సొమ్ములు తీసుకొని కాంబోడియాకు తీసుకెళ్లిన యువకులను ఇండియన్ ఎంబసీ సమన్వయంతో విశాఖకు తీసుకొచ్చినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ వెల్లడించారు. బాధితులు ఇంటికి చేరుకోవటానికి పోలీస్ శాఖ పనిచేస్తోందని తెలిపారు. అక్కడ వాళ్లు వీరిని చైనా వారికి అప్పగించారని, వీరి ద్వారా ఇండియాలో సైబర్ క్రైమ్ కు పాల్పడేలా చేశారని చెప్పారు. ఒక్క సైబర్ క్రైమ్ ద్వారా విశాఖలో 120 కోట్లు పోయాయని, నిన్న ఒక్కరోజే 3.20 కోట్లు దోచేశారని అన్నారు. 20 మందితో 7 బృందాలు ఏర్పాటు చేసి అన్ని అంశాల మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మన రాష్ట్రం నుంచి 150 పైగా బాధితులు లెక్క తేలింది. కాంబోడియా ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చక్కగా పనిచేశాయని, ఈ తరహా బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని విచారణ జరుపుతున్నామని చెప్పారు. 10 మంది ఈరోజు కాంబోడియా నుంచి రిటర్న్ రావడం జరిగింది. వాళ్ళు దాంట్లో దాదాపు 15 మంది వైజాగ్ చెందిన వాళ్ళు, మిగతా 3 ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు. దాట్ వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్ళకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా, తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈరోజు 10 మంది ఈ ఫ్లైట్కి వచ్చారు. ఇంకా 18 మంది నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారు. 8 o'clock ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దిగుతారు. వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ అందిస్తుంది. తర్వాత వాళ్ళ సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్ అంటే వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి కూడా అన్ని రకాలుగా హెల్ప్ మా సిటీ పోలీస్ తరఫున అందిస్తాము. వీళ్ళు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఏం తెలుస్తూ ఉందంటే, వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్, దట్ ఈస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 1.5 lakhs క్యాష్ తీసుకొని ఈ కాంబోడియన్ ఏజెంట్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వస్తుంది. ఎట్లా మన ఏజెంట్స్ ఆ కాంబోడియన్ ఏజెంట్స్తో పాటు వీళ్ళకు ఎట్లా అగ్రిమెంట్ ఉంది, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది, ఎలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉంది, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. బట్ వీళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు ఏం తెలుస్తుందంటే, డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకువెళ్ళి అక్కడ వెళ్ళి వీళ్ళ ద్వారా చైనీస్ ఏజెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసారు. చేసిన తర్వాత వాళ్ళు చైనీస్ అందరు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ మోడస్ ఆపరాండి, ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్, తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్, ఇటువంటి ఫ్రాడ్స్ అన్నీ కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం. ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి 120 crores హ్యాస్ బీన్ ఆల్రెడీ లాస్ట్. ఈరోజు కూడా సమాచారం ఒకటి వచ్చింది, ఎఫ్ఐఆర్ కట్టినాము. దాంట్లో కూడా 3.2 crores ఇక్కడ విశాఖపట్నం సిటీకి చెందిన ఒక మనిషి కోల్పోయారు ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ద్వారా. సో ఈ విధంగా రకరకాలుగా స్కామ్స్ మీద వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుంచి మన ఇండియన్స్ మీద అటాక్ చేయడం, తర్వాత మనీ అంతా కూడా లాండర్ చేసేసి ఇక్కడ ఉన్న వివిధ బ్యాంక్స్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ నుంచి చివరికి క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని చివరి డెస్టినేషన్ కాంబోడియా అండి. సో ఈ విధంగా జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా పాస్పోర్ట్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్, తర్వాత ట్రావెల్ ఏజెంట్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ ఉన్న రెసిడెంట్ ఏజెంట్స్ ఎవరైతే బాడీ షాపింగ్ ఈ విధంగా చేస్తున్నారో దాంట్లో వాళ్ళ వెరాసిటీ ఆల్సో, వెదర్ దే ఆర్ హ్యావింగ్ ద లైసెన్స్ ఆర్ నాట్, అది కూడా వెరిఫై చేస్తాము. తర్వాత యువకులందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మీటింగ్ అంతా ఏర్పాటు చేసేసి ఇటువంటి దానికి పాల్పడి ఇటువంటి దొంగబాట్లకు పాల్పడి వెళ్ళకూడదని చెప్పేసి, ఎందుకంటే కొంతమంది ఈ విధంగా మిడిల్ ఈస్ట్లో కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఒక మంచి అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము విశాఖపట్నం సిటీ పోలీస్ ద్వారా. ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ ఉన్న ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్స్, సబ్ ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చేసి దాదాపు 70 మంది దాకా ఉన్నారు మన విశాఖపట్నం సిటీలో. వాళ్ళ పేర్లన్నీ కూడా మాకు వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళలో కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసేసి వాళ్ళ లైసెన్స్
ఎక్స్పైర్డ్ ఆర్ స్టిల్ వ్యాలిడ్, ఈ విషయాలన్నీ కూడా కనుక్కొని వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విక్టిమ్స్ నెరేషన్, ఎస్, దే ఆర్ టెలింగ్ దట్ దే వర్ ఆల్ టార్చర్డ్. తర్వాత అక్కడ తీసుకువెళ్ళేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ విధంగా ఇండియన్ సిటిజన్స్ హు ఆర్ ఆన్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే అటాక్ చేయడం, వాళ్ళని డీఫ్రాడ్ చేయడం, వాళ్ళని చీటింగ్ చేయడం, వాళ్ళ మీద ఇదంతా కూడా నచ్చక వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగిన తర్వాత వీళ్ళందరినీ కూడా డార్క్ రూమ్లో భోజనాలు ఇవ్వకుండా డార్క్ రూమ్లో పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా కొంతమందికి మీద హింస కూడా, అక్కడ అది బ్యాట్ ఉందట, ఏమంటారు, బేస్బాల్ బ్యాట్, ఆ బేస్బాల్ బ్యాట్ ద్వారా కొట్టడము. తర్వాత ఎవరైతే అండర్ పర్ఫామ్ వాళ్ళకు తగిన పర్ఫార్మెన్స్ బిలో చేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక పూట భోజనం, కొంత మంచిగా చేస్తే చాలామందిని చీట్ చేస్తే అప్పుడు 2 పూట భోజనం, బాగా చేస్తే పార్టీలు గీటులు ఇవ్వడము చేయడం, ఈ విధంగా వీళ్ళందరి మీద కూడా చిత్రహింసలు ఇదంతా కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళందరూ సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళు పిలిపించి మిగతా ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా డాక్టర్ ఫకీరప్ప ఈజ్ ద చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ దెన్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే వీళ్ళందరూ ఇస్తారో దాన్ని పట్టుకొని మేము మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కంబోడియా నుంచి సమాచారం, తర్వాత ఎగ్మౌంట్ రిక్వెస్ట్ ద్వారా ఫైనాన్షియల్ డీటెయిల్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసి కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు గతంలో ఎన్ఐఏలో పనిచేశారు, ఆ మొత్తం అంతా మీ ఎన్ఐఏలో పనిచేసిన పనితీరు కానీ సిట్లో ఉపయోగపడే అవకాశం ఉందా, వారికి ఏ విధంగా సలహాలు ఇచ్చే అవకాశం? ఎస్, ఎన్ఐఏలో పనిచేసినప్పుడు ఇటువంటి అంటే ట్రాన్స్నేషనల్ క్రైమ్స్ అంటారండి, ఇదంతా కూడా ట్రాన్స్నేషనల్ క్రైమ్ బిట్వీన్ 2 నేషన్స్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఎన్ఐఏలో పొందిన అనుభవం అంతా కూడా తీసేసుకొని మా టీం ఏదైతే కాన్స్టిట్యూట్ చేసినామో ఇప్పుడు వీ హ్యావ్ అబౌట్ 20 టీమ్స్ టు టేక్ ఆన్ 20 డిఫరెంట్ లీడ్స్ అంటే ఏంటి, ఏజెంట్స్ మీద ఒకటి, పాస్పోర్ట్స్ విషయాల మీద ఒకటి, ఈ మన మేక్ మై ట్రిప్ దాంట్లో పేమెంట్ డీటెయిల్స్ అని వస్తుంది, ఆ డీటెయిల్స్ ఒకటి, తర్వాత బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్స్ దగ్గర నుంచి ఒక డీటెయిల్స్, తర్వాత కాల్ డీటెయిల్ రికార్డ్స్, ఈమెయిల్ అనాలిసిస్, ఇట్లా డిఫరెంట్ లీడ్స్ ఏదైతే ఉందో ఇన్ ట్రాన్స్నేషనల్ క్రైమ్స్. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసేసి వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి, దాంట్లో తీసుకున్న ఫొటోసు, అక్కడ ఉన్న చైనీస్ వాళ్ళ డీటెయిల్స్, కాంబోడియా పోలీస్, తర్వాత కాంబోడియన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా సహకరించి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా కాంబోడియా గవర్నమెంట్తో కరస్పాండ్ చేసి ఈ విధంగా ఇటువంటి విషయాలు మళ్ళీ జరగకుండా ఉండటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రికమెండేషన్స్ అన్నీ కూడా మేము పంపిస్తామండి. డిఫరెంట్ పీపుల్ ఫర్ డిఫరెంట్ పీరియడ్ అండి, కొంతమంది దాదాపు 1 year నుంచి ఉన్నారు, కొంతమంది 6 months నుంచి, కొంతమంది 3 months నుంచి, డిఫరెంట్ పీరియడ్స్ నుంచి ఉన్నారు. దీంట్లో ఒక ఇద్దరు మహిళల పేర్లు బయటకు వచ్చేసింది, అవి అన్నీ కూడా ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుంటాం. ఓవరాల్ ఏపీ నుంచి 150 పీపుల్ అండి, 150 ఆంధ్రప్రదేశ్ నుంచి. మన వైజాగ్ సిటీకి సంబంధించి 58 యాక్చువల్లీ నేమ్స్ కేమ్, 58 నేమ్స్. దాంట్లో ఈరోజు వచ్చేది 2 ఫ్లైట్ కలిపి 25 అండి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మెసేజ్లు పంపిస్తున్నారు మొబైల్లో, తర్వాత మేము ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్లు అన్నీ కూడా మిగతా వాళ్ళు కూడా మెసేజ్ పంపిస్తున్నారు, వాళ్ళ ఐడెంటిటీ అన్నీ చెప్తూ వాట్సాప్ మెసేజెస్ అన్నీ పంపించారు. ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము కాంటాక్ట్ చేసేసి ఎంబసీకి కూడా ఈ మెసేజ్ డీటెయిల్స్ అన్ని పంపించి వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళకు ఇదే ప్రాసెస్ ఏదైతే ప్రాసెస్ పాటించి ఇప్పుడు వీళ్ళు 25 మంది ఈరోజు వస్తున్నారు, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి అక్కడ ఉన్న ఎంబసీ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం తీసేసుకొని ఈ విధంగా ఫ్లైట్లో మళ్ళీ వాళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు. వర్క్ నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ అది ఆంధ్రప్రదేశ్లోని వాళ్ళు మళ్ళీ అది రిపీట్ చేయరని ఆ స్టూడెంట్స్ రిపీట్ చేయకుండా ఉంటారని గ్యారెంటీ ఉందా? ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు ఇక్కడ పనికి వెళ్ళకుండా ఈజీ మనీ సంపాదించాలని సైబర్ క్రైమ్ ఏమైనా యూజ్ చేస్తారు, వాళ్ళ మీద ఎటువంటి అదే క్వశ్చన్ రిలేటెడ్. ఇప్పుడు ఏజెంట్స్ మీద అయితే కేసు పెట్టారు, ఈ వచ్చినటువంటి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టారు? వాళ్ళ పేరెంట్స్ కూడా కొంత భయం ఉంటుంది, ఎందుకంటే వర్క్ కూడా నేర్చుకున్నారు కదా. ఎస్, వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, దే ఆర్ ఆల్ విక్టిమ్స్ అండి, దే ఆర్ ఆల్ విక్టిమ్స్.
బాధితులు అంటారు కదా, బాధితులు, దే ఆర్ ఆల్ విక్టిమ్స్ అండి. సో వీ విల్ ట్రీట్ దమ్ యాజ్ విక్టిమ్స్ ఓన్లీ. వాళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్ అన్ని సహకరించి ఈ కేసుని యాక్చువల్ పర్పిట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, యాక్చువల్ కల్ప్రిట్స్, యాక్చువల్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే కేసులు, చర్యలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దే ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ అండి. దే హ్యావ్ బీన్ ఇల్లీగలీ ట్రాఫిక్డ్ అండర్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. అక్కడ తీసుకువెళ్ళేసి ఈ విధంగా చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీళ్ళు ఎవరు వెళ్ళలేదు. అదే వీళ్ళు అందరూ చెప్పడం జరిగింది ఇప్పుడు. సో లెట్ us బి వెరీ క్లియర్, దే విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అక్యూజ్డ్. నో, అది అసలు నిందితులు అయితే ఇక్కడ ఏజెంట్స్ మాత్రమే ఉన్నారు. అసలు నిందితులు విదేశాల్లో ఉన్నారు. వాళ్ళని అంటే వాళ్ళ పూర్తి స్థాయిలో కట్టండి అంటే ఆయన దేశాలతో మాట్లాడదామని చెప్పారు. ఇక్కడ ఓన్లీ ఏజెంట్లు మాత్రం ఉన్నారు. ఇక్కడ వరకు వెళ్ళేందుకు ఎటువంటి అడ్డంకులు మనం అంటే ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ కేసులో అంటే అసలు నిందితుల కోసం? అదే చెప్పినాను కదా, ఇప్పుడు మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ బిట్వీన్ 2 కంట్రీస్ ఉంటుందండి. అది కాకుండా లెటర్ రొగేటరీ అని ఉంది, కోర్టు ద్వారా పంపించడం. అది కాకుండా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, ఎందుకంటే బ్యాంక్లోనే ఇదంతా జరిగాయి డబ్బులన్నీ కూడా. చివరికి ఆ డబ్బు కూడా వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ యూస్డ్ ఫర్ లెజిటిమేట్ పర్పసెస్ ఆర్ ఇల్లీగల్ పర్పసెస్కి ఇంత 120 crores in 1.5 years ఫ్రమ్ వైజాగ్ అలోన్. ఈ విధంగా మిగతా స్టేట్స్ నుంచి కూడా ఎంత పోయిందో ఏం పోయిందో. ఇప్పుడు నిన్న నైట్ 3.2 crores అండి, నిన్న నైట్ 3.2 crores. సో ఈ విధంగా వెళ్ళిన డబ్బులు అన్నీ కూడా లెక్క తీసుకొని అసలు ఇది చివరికి ఎక్కడ వెళ్తుంది, క్రిప్టో కరెన్సీ అండ్ బిట్ కాయిన్స్లో కన్వర్ట్ చేసుకొని తర్వాత ఎక్కడ వెళ్తుంది, ఇదంతా కూడా మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి. సో రాబోయే రోజుల్లో ఇదంతా కూడా పక్కా ఇన్వెస్టిగేట్ చేస్తాము. చేసిన తర్వాత ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ఏదైతే కావాలో అది బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇది ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళేసి ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా మళ్ళీ జరగకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీ విల్ ఆల్సో రికమెండ్ సమ్ గైడ్ లైన్స్ అండ్ ఆల్ దాట్ ఇన్ ద కమింగ్ డేస్. ఫుల్స్ అక్కడ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి అంబాసిడర్ గారు ఎవరైతే వెళ్ళారో అక్కడ వెళ్ళిన వెంటనే స్పందించి ఇదంతా చేయడం జరిగిందండి. వాళ్ళ తరఫున 100% కోఆపరేషన్. ఎవరు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిప్రజెంటేటివ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ ఎవరైతే అక్కడ అంబాసిడర్ రూపంలో ఉన్నారో అక్కడ మన ఎంబసీ వాళ్ళందరూ కూడా పూర్తిగా వెంటనే స్పందించి చాలా బాగా చేశారు. వెంటనే ఫకీరాబాద్తో మాట్లాడి డిస్కస్ అన్నీ చేసేసుకొని వాళ్ళకు టికెట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం ఇదంతా కూడా జరిగింది. అందుకే విదిన్ 48 hours యు ఆర్ సీయింగ్ ద రిజల్ట్ దట్ మన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎక్స్పోజ్ చేసి ఇదంతా చేసిన వెంటనే వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చేసి ఇప్పుడు మీ ముందే దిగిపోయారు. నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తుంది. తర్వాత కొంతమంది మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెసేజ్ ఎవరైతే పెడుతున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్ ఎంబసీకి షేర్ చేసినాము. ఇప్పుడే షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఆశ్వాసన ఇస్తున్నాము దట్ దే విల్ నాట్ బీ ఫిగర్డ్ యాజ్ అక్యూజ్డ్ అండి. దే ఆర్ బాధితులు, దే ఆర్ ఆల్ విక్టిమ్స్. ఓకే.